నిజంగానే క్యాలరీస్ ఎక్కువ తింటే లావ్ అవుతావా? అలాగే క్యాలరీస్ తక్కువ తింటే సన్నపడతావా? వెల్కమ్ బ్యాక్ టు డే 8 ఆఫ్ 30 డేస్ బిగినర్ సిరీస్. ప్రతి బిగినర్ చేసే మిస్టేక్స్ ఇక్కడ సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. అసలు క్యాలరీస్ అంటే ఏంటి? మన బాడీకి మనం తినే ఫుడ్ నుంచి వచ్చే ఎనర్జీనే క్యాలరీస్ అంటారు. డే మొత్తంలో ఈ క్యాలరీస్ ని నీ బాడీ ఎక్కడెక్కడ యూజ్ చేస్తుందంటే, నువ్వు నడిచేటప్పుడు, నువ్వు వర్కౌట్ చేసేటప్పుడు, నువ్వు ఆలోచించేటప్పుడు, చివరికి నీ గుండె కొట్టుకోవడానికి కూడా నీ బాడీకి క్యాలరీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. సింపుల్ ఎగ్జాంపుల్, నీ మొబైల్ కి బ్యాటరీ ఎంత ఇంపార్టెంటో అలాగే నీ బాడీకి కూడా క్యాలరీస్ అంత ఇంపార్టెంట్ అనమాట. ఫుడ్ అనేది నీ బాడీని చార్జ్ చేస్తే క్యాలరీస్ అనేది నీ బాడీని రన్ చేస్తాయి అనమాట. సో అందుకే నేను చెప్పేది ఏంటంటే, నీ బాడీకి ఎంత ఎనర్జీ కావాలో అంతే ఇవ్వు. లేదు అంతకన్నా ఎక్కువ ఇచ్చావు అనుకో, ఏదో ఒక రోజు బ్యాటరీ లాగా ఉబ్బుపోయి పగిలిపోతుంది. అలా అని చెప్పి తక్కువ ఇచ్చావు అనుకో, నీ బాడీలో ఉన్న స్టోర్డ్ ఎనర్జీ నువ్వు చేసుకుంటావు. సో నువ్వు ఎక్కువ తినే ఇబ్బంది, తక్కువ తినే ఇబ్బంది. మరి ఎలా తినాలి? కరెక్ట్ గా తినాలి. రేపు డే 9 లో క్యాలరీ డెఫిషిట్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఎవరైతే ఫ్యాట్ లాస్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఈ టాపిక్ చాలా యూజ్ అవుతుంది. మీరు ఇంకా అకౌంట్ ఫాలో చేసుకోకపోతే ఫాలో చేసుకుని సపోర్ట్ చేయండి. ఎవరైతే మీ ఫ్రెండ్ బిగినర్ ఉన్నాడో అతనికి రీచ్ షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.